హాయ్ హలో అందరికీ నమస్తే. దిస్ ఇస్ చింటూ మేకోవర్స్ అండ్ వెల్కమ్ టు చింటూ మేకోవర్స్ యూట్యూబ్ ఛానల్. ఇప్పుడు మీ ముందుకైతే ఎందుకు వచ్చాను అంటే చాలా రోజుల తర్వాత అయితే ఈ బిగ్ బ్లాగ్ అనేది చేయబోతున్నాను అనమాట. ఈ బిగ్ బ్లాగ్లో ఏముంటుంది, ఏం చూపించబోతున్నాను అంటే మనకైతే మన 9 స్టార్ కాస్మెటిక్స్లో ప్రజెంట్ మనకు అన్ని ప్రోడక్ట్స్ ఉంటాయి. మూవీ ఇండస్ట్రీలో ఎవరెవరు ఎంతమంది ఎక్కడికి వస్తారు అనేది మీకు కూడా తెలుసు. మన షాప్లో అయితే ఇప్పుడు విగ్స్ అనేది ఏమేమి ఉన్నాయనేది చూపించబోతున్నాను, మీరైతే చూడండి. అండ్ విగ్స్ కూడా ఎటువంటివి అంటే ఓల్డ్ వర్షన్లో ఏవేవి ఉండేవి, ఇప్పుడు న్యూ ట్రెండీలో ఏమేమి ఉన్నాయి, అది ఒరిజినల్ హెయిర్ అండ్ సిలికాన్ హెయిర్ అన్నీ కూడా చూపించబోతున్నాను అనమాట. మీరైతే చూసేసేయండి. ఓకే, ఇప్పుడైతే మీకు చూపించబోయేవి ఓల్డ్ వర్షన్ విగ్స్ అన్నీ కూడా మీకు అయితే చూపించబోతున్నాను అనమాట. ఓల్డ్ వర్షన్లో ఏమేమి ఉండేవి మనకి పాత మూవీస్లో అండ్ ఇప్పుడు న్యూ మూవీస్లో ఏమేమి అయితే ఉన్నాయో ఇప్పుడు చూపించబోతున్నాను. అది కూడా ఒక్కొక్క విగ్ ఒక పర్సన్ మీద అయితే పెట్టి చూపించబోతున్నాను అనమాట. ఆ పర్సన్ ఎవరు అనుకుంటున్నారేమో, ఒక మోడల్, ఒక మేకప్ ఆర్టిస్ట్, ఒక డైరెక్టర్, ఒక సింగర్, ఒక కామెడియన్ అనమాట. చాలా బాగుంటుంది అతనితోని జర్నీ అనేది. ఇప్పుడైతే అతని మీద నేను విగ్ అనేది పెట్టి చూపిస్తాను. మన దగ్గర ఎన్నైతే విగ్స్ ఉన్నాయో, ఈ పిల్లక విగ్స్ అవనివ్వండి, నార్మల్ విగ్స్ అవనివ్వండి, ఇలా ప్రతి విగ్ అయితే అతని మీద పెట్టి చూపించబోతున్నాను. మీరైతే చూడండి. బ్రో కమ్. చూసారు కదా, ఇతనే అనమాట. నాకన్నా హైట్ ఉన్నాడు. చాలా టాలెంట్స్ ఉన్నాయన్నమాట ఇతనిలో. ఒక కామెడియన్, ఒక డైరెక్టర్, ఇలా చాలా ఎన్నెన్నో ఉన్నాయన్నమాట. ఇప్పుడైతే అవన్నీ కూడా మీకు చూపిస్తాడు. చాలా బాగుంటుంది జర్నీ అయితే. ఇటు సైడ్ వచ్చాను బ్రో. నేను కావాలనుకుంటే తలుచుకుంటే ఒక మంచి మూవీలో హీరో కింద చేయగలను. ఇదేం పెద్ద గగనమేం కాదు. ఏకచిత్రం కాకపోతే 10 చిత్రాలు తీయగలుగుతాను. ప్రజలు యాక్సెప్ట్ చేస్తారు నాకున్న ఫేస్ గ్లామర్ కానీ నాకు కానీ. ఓకే, ఇప్పుడైతే ఇదేంటి అంటే నెట్ అనమాట. ఎంత పెద్ద సెలబ్రిటీ అయినా విగ్గు పెట్టుకోవాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేది ఈ నెట్తో వాళ్ళ హెయిర్ అనేది ఉన్నా లేకపోయినా అయితే ప్యాక్ చేయాలన్నమాట. ఇప్పుడైతే మనం ప్యాక్ చేసి చూపిస్తాం అనమాట. అదే బాబు, కెమెరా అటు ఉంది, మనం ఇటు తిరిగి ఉండాలన్నమాట. ఓకే, అటు ఎవరు ఉన్నారు రా? రేష్మా అమ్మాయిలు వస్తున్నారు, రోడ్డు కనిపిస్తుంది బాగా, అమ్మాయిలు వస్తున్నారని చూస్తా ఉన్నా. ఓకే, ఇలా అయితే మనం హెయిర్ అనేది ప్యాక్ చేసేసుకొని, ఎందుకంటే మనకి హెయిర్ అనేది బయటికి రాకుండా అండ్ ఫ్లాట్నెస్ అనేది వస్తుంది అనమాట మనం ఏ విగ్ పెట్టినా కూడా. అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే రెగ్యులర్ విగ్ అనమాట ఇది. నీకు వాడికి సంబంధం ఏంట్రా? కత్తికి బొచ్చుకి ఉన్న సంబంధం. రెగ్యులర్ విగ్ అనమాట ఇది. ఇది వచ్చేసి ఫస్ట్ అయితే రెగ్యులర్ విగ్ అనేది పెట్టి చూపిస్తాను. దాని తర్వాత ఉన్నాయి ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం కుప్పలు కుప్పలుగా. ఎన్ని చూపిస్తాను చూడండి. చెవులో పోయింది నొప్పి. ఇది రెగ్యులర్ విగ్ అనమాట. ఒకవేళ బట్టతలు ఉన్న వాళ్ళు అయినా, ఫోర్ హెడ్ ఎక్కువ ఉన్న వాళ్ళు అయినా, విగ్ పెట్టుకోవాలి టెంపరవరీగా కావాలి అనుకున్నా కూడా మధ్య మధ్యలో షాక్లు అనమాట ఇవి. స్ట్రైట్ ఉండరా సరే. ఇది ఎలా కావాలంటే అలా సెట్ చేసుకోవచ్చు అనమాట. చూసారు కదా, ఈ విగ్ అయితే ఎలా ఉందో కామెంట్ చేయండి. ఫస్ట్ విగ్. అండ్ ఇది రిమూవ్ చేయడం కూడా చాలా సింపుల్ అనమాట. ఇలా అంటే వచ్చేస్తుంది. అండ్ నెక్స్ట్ విగ్ వచ్చేసి, ఒరే నీట్గా ఉండరా, ఫస్ట్లో అలా చేయకరా, కొంచెం చూడండి. ఇది వచ్చేసి పిలక విగ్ అనమాట. మనకి పాత మూవీస్ లో, పాత మూవీస్ లో అండ్ ఇప్పుడు మూవీస్ లో, సీరియల్స్ లో కూడా సడన్ గా ఒక నార్మల్ గా ఉండే వ్యక్తి ఒక పంతులుగా ఎలా మారిపోతారంటే ఇలాంటి విగ్స్ ఉండడం వల్ల అనమాట. ఇలా అనమాట. ఇలాంటి విగ్స్ ఉండడం వల్ల అయితే మనం పంతులు క్యారెక్టర్ వేయాలనుకుంటా, మీరు కూడా ఎవరైనా బయటన రీల్స్ చేసేవాళ్ళు కానీ ఎవరైనా కూడా పంతులు గెటప్ వేయాలనుకుంటే ఇలాంటి విగ్స్ అయితే రెడీమేడ్గా ఉంటాయి. ఒరిజినల్ హెయిర్లో ఉంటాయి, ఇలా సిలికాన్ హెయిర్లో కూడా ఉంటాయి. ప్రైస్ అంటే డిఫరెన్స్గా ఉంటుంది. మన దగ్గర అయితే మీకు తెలిసిందే హోల్సేల్ ప్రైజెస్లో అయితే మన దగ్గర ఉంటాయి అన్నమాట. ఎటువంటి విగ్స్ అయినా, ఇదే కాదు, మీరు ఎటువంటి విగ్స్ అయినా కూడా మన దగ్గర అయితే ఉంటాయి, మీరు ఎంక్వైరీ చేయొచ్చు.
అండ్ ఇది వచ్చేసి బేస్ చూసుకొని మనం పెట్టాల్సి ఉంటుంది అన్నమాట. ఇది వచ్చేసి పిలక విగ్ అనమాట. పంతులకి హెయిర్ అనేది ఫ్లాట్గా ఉంటుంది కాబట్టి ఇదంతా నీట్గా కోమ్ చేసేయాలి. ఓకే. అండ్ దాని తర్వాత కూడా మనకి బ్యాక్ సైడ్ చూస్తే ఇలా పిలక వస్తుంది అనమాట. ఇది పైకైనా నాట్ వేసుకోవచ్చు, లేదంటే కిందకైనా నాట్ వేసుకోవచ్చు అనమాట. లేదంటే ఇలా వదిలేసుకోవచ్చు, ఇలా నించోబెట్టుకోవచ్చు, ఏమైనా చేయొచ్చు అనమాట. ఇంత బాగుంటుంది. ఈ విగ్లో ఈ అబ్బాయి ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. విగ్ 2 అనమాట ఇది. స్టైల్ మారింది నా నడక మారింది స్టైల్ మారింది నా నడక మారింది. కెమెరా గారు మీరు ఏదో అందంగా చెప్పాలి కానీ మీరు ఎంత బ్యాడ్ కామెంట్స్ ఇచ్చారుగా మీరు. అండ్ నెక్స్ట్ మనం విగ్స్ అన్ని పెట్టేసాము. దీని తర్వాత వచ్చేసి నేను డిసప్పాయింట్ అయ్యానండి. డిసప్పాయింట్ అయ్యానండి. ఏది డిసప్పాయింట్ స్పెల్లింగ్ చెప్పు. DESCAND డిసప్పాయింట్. AND ఎందుకు వచ్చింది లాస్ట్ లో పాయింట్ అయితే. ఓకే. ఇది వచ్చేసి మనకి ఋషులు. ఓకే. ఈ విగ్ వచ్చేసి మనకి ఋషులు, పెద్ద పెద్ద వాళ్ళు, ఒక మనం ఆల్రెడీ చూసే ఉంటారు అఖండ మూవీస్ లో కానీ రీసెంట్ గా వచ్చిన ఓల్డ్ మూవీస్ వర్షన్స్ లో ఇలాంటి విగ్స్ అన్ని కూడా వాడతారు అనమాట. ఇందులో మన దగ్గర ఫుల్ వైట్ ఉంటుంది, బ్లాక్ ఉంటుంది, ఇలా గ్రే అండ్ వైట్ మిక్స్ ఉంటుంది. ఇలాంటి విగ్స్ అయితే మన దగ్గర చాలా ఉంటాయి. ఇప్పుడైతే ఈ విగ్ పెట్టి చూపిస్తాను, ఎలా ఉందో కామెంట్ చేయండి. ఏ బాబు ఎవరు నువ్వు? నేనెవరో నీకు తెలియదు. మీరేం మాట్లాడతారు? మీరు ఎవరు అనుకుని ఎవరితో మాట్లాడతారు? మీరు ఎవరు సార్? నవ్వకండి. సార్ ప్లీజ్ సార్. ఏంటి సార్ మీరు ఇటు చూడండి సార్. ఇదైతే నీట్ గా సెట్ చేసుకోవచ్చు, కాకపోతే మనోడికి ఎలా ఉంటుందని సెట్ చేశాను అనమాట. ఏమైంది నీకు బ్రో? తెలుసా వాళ్ళు? తెలుసా? ఓకే. తెలుసంట బ్రో, అందుకనే చాలా క్లోజ్గా ఉన్నాడు. లేదంటే మీరు వేరే ఏదో అనుకుంటారో, అందుకనే ముందే చెప్తున్నా అన్నమాట. మీరు ఏదో అనుకోకండి సార్, వాళ్ళందరూ నాకు తెలుసు ముందే. ఓకే. ఈ వీడియోలో ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. నువ్వు అనుకుంటే అవుద్ది సామే. నీ నవ్వు వరం, నీ కోపం శాపం, నీ మాట శాసనం. నిన్ను చూసి లవ్ చేద్దామని బ్రో. ఓకే. ఇది కూడా రిమూవ్ చేస్తున్నాను. నెక్స్ట్ ఒంట్లో పోయిందబ్బా. ఏం పేడు మనోడు ఆగలేకపోతుండో అసలు. మళ్ళీ డైరెక్టర్ అంట, మళ్ళీ యాక్టర్ అంట, సింగర్ అంట. ఒక పాట పాడు బ్రో ఈలోపు. నేను ఇంకో విగ్గి తెచ్చిలోపు ఒక పాట పాడేదనా. నీ అక్షరం క్షార. క్షాతో పాటలేం లేవు సార్. పాడితే ఉంటాయిరా. తీ బయటిది. చందమామ రావే, క్షాబిల్లి రావే, చున్నెక్కి రావే, తోగు పూలు తేవే. చందమామ రావే, క్షాబిల్లి రా. దొరికేసావురా. చందమామని చందమామ చేసేసావు కదా. తట్టుకోలేకపోతుండట మా ఫాలోవర్స్. ఏంటి సార్ మీరు అరగంట ఓకే ఓకే అర్థం చేసుకుంటున్నారు సార్ మీరు. సరే సరే చాలు. కానీ గొప్ప టాలెంట్ ఉంది. ఇప్పుడు నెక్స్ట్ ఈ విగ్ వచ్చేసి నిరూపించట్లేదు. సరే బ్రో, ఎందుకు నిరూపిస్తాం కానీ
లాస్ట్ లో డాన్స్ లేదు కానీ నువ్వు ఒకసారి సైలెన్స్ ఉండు, మనం విగ్ పెడదాం. డాన్స్ అంటే మన వల్ల కాదు బ్రో. ఏమైనా అమ్మాయిలు ఉంటే చూడండి బ్రో, నేను ఊపుంటది. అమ్మాయిలు ఓకే లేకుండా గైస్, ఒక్కరమే చేయాలంటే సైలెన్స్. ఓకే గైస్, ఇది వచ్చేసి ఓల్డ్ వర్షన్ లో పోనీ టైల్ అన్నమాట. మీరు చాలా వరకు చూసే ఉంటారు. ఇలాంటి విగ్స్ పెట్టుకున్న బైట్స్ ఏమైనా ఉంటే నేను స్క్రీన్ మీద అయితే ప్లే చేస్తాను, మీరు కూడా చూడొచ్చు. ఇది ఏంటంటే పోనీ టైల్ అనమాట. లేడీస్ కి ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు, లేదు అంటే ఎప్పుడైనా కూడా పెట్టుకోవచ్చు. ఇదేంటంటే చాలా సింపుల్ అన్నమాట, ఎవరైనా కూడా పెట్టుకోవచ్చు అనమాట. ఇది ఎలా పెట్టాలి అంటే మనకి నార్మల్ గా హెయిర్ క్లిప్స్ ఉంటాయి కదా, అలా పెట్టుకోవాలన్నమాట. జస్ట్ ఎక్కడ కావాలంటే అక్కడ. ఇది హాఫ్ నుంచి కావాలంటే హాఫ్ నుంచి పెట్టుకోవచ్చు, ఫ్రంట్ నుంచి కావాలంటే ఫ్రంట్ నుంచి పెట్టుకోవచ్చు అనమాట. బ్రో ఏంటి ఫుల్ బ్రో, మీరు ఏం మాట్లాడుతున్నారు? ఫుల్ హాఫ్ క్వార్టర్ వైన్. ఫుల్ ఆఫ్ ఏంటి బ్రో, అందరూ వైన్ షాప్ కి వెళ్ళిపోతారు. ఓకే, మీరు full ఇదైతే off మనకి మనోడికి ఫుల్ గా పెట్టాను అనమాట. ఈ విగ్ లో మనోడు ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. ఆ పరిస్థితిలో ఉన్నావు బ్రో. ఏడిపోతుంది నాకు ఈ రింగ్ నీకు ఈ విగ్ ఎలా ఉందో నువ్వే చూసుకొని చెప్పు. బ్రో రింగులు చుట్టే ఇప్పుడు ఫేమస్ బ్రో. మిర్రర్ కొద్దిగా చూడండి, కొద్దిగా నా ఫేస్ క్లారిటీ కనిపించట్లేదు. పర్లేదు, చూడు ఎలాగుందో. కాంచనా మూవీలో విలన్ ఉంటాడు చూడండి, సేమ్ అచ్చం అలాగే కాంచనా మూవీలో విలన్ అవడం ఉన్నారు బాబు. ఇలాగా కాంచనా మూవీ కాదు కానీ ఆ పరిస్థితిలా ఉన్నాం. నాకు ఎటువంటి చెడ్డ అలవాట్లు లేవు. సిగరెట్ కాల్చను, డ్రింక్స్ తాగను, వేరే ఏ అమ్మాయిని నేను కలలో కూడా తలుచుకున్నది లేదు. నీ మీద నా చిటికన వెళ్ళైనా పడిందా? నీ కళ్ళను దాటి చూసి నేను మాట్లాడానా? నేను లక్షణంగా చూసుకుంటే రావట్లేదండి. డైరెక్టర్ అంట, మళ్ళీ మూవీ పేరు ఐడియా రావట్లేదు. డైరెక్టర్ అంటే ఎలా ఉండాలి, ఏ మూవీస్ ఎలా ఉన్నాయి ఏంటి అనేది కనుక్కోవాలి. ఓకే గైస్, ఇది వచ్చేసి పోనీ టైల్ కింద యూజ్ చేయొచ్చు, ఇలా ఫుల్ విగ్ కింద యూజ్ చేయొచ్చు. డిఫరెంట్ గా ఏదైనా గెటప్ కావాలి అనుకుంటే ఈ టైప్ లో యూజ్ చేయొచ్చు అనమాట. అండ్ ఇది కూడా మనం రిమూవ్ చేస్తున్నాం చూడండి. ఓకే, ఇదైతే ఎలా ఉంటుంది. అండ్ ఇది వచ్చేసి సైరా మూవీ చూసారు కదా, అందులో మనకి చిరంజీవి గారు పెట్టుకుంటారు, రేస్ గుర్రం మీద వస్తారు కదా, ఆ టైప్ ఆఫ్ విగ్ అన్నమాట. సేమ్ మన దగ్గర ఏంటంటే అడిషనల్ విగ్. బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర. ఓకే, సైరా మూవీలో హీరో ఎవరు చెప్పండి? చిరంజీవి సార్. చిరంజీవి. ఓకే గైస్, చిరంజీవి గారు పెట్టుకున్న విగ్ అయితే ఈ టైప్ అండి, సేమ్ అన్నమాట. మనమైతే అడిషనల్ గా కావాలి అంటే మనం అయితే కుట్టించి పెట్టామన్నమాట, డూప్ కి కావాలంటే. ఇది కూడా ఒరిజినల్ హెయిర్ అన్నమాట. ఇది కూడా కాస్ట్లీ ఉంటుంది. ఈ ఫ్రంట్ లో నెట్ ఏంటి బ్రో అని డౌట్ రావచ్చు. ఇదేంటంటే మొత్తం ఒరిజినల్ హెయిర్ లాగా ఉండాలి కాబట్టి గ్లూతో అంటించేలా అన్నమాట. మీకు ఇది గ్లూ పెట్టి అంటిస్తే మీకు స్కిన్ లో ఇలా కలిసిపోతుంది అనమాట. నాకు ఈ హ్యాండ్ అనేది ఎలా కలిసిపోయిందో అలా కలిసిపోతుంది అనమాట. ఆ టైప్ ఆఫ్ విగ్ అయితే ఇది. ఇదైతే పెట్టడానికి ఉండదు, ఎందుకంటే నెట్ ఉంటుంది. ఇది కట్ చేసి పెట్టాలంటే డబ్బులు బొక్క, అందుకనే పెట్టలేదన్నమాట. అండ్ నెక్స్ట్ మీకు ఇందాక ఒక విగ్ చూపించాను కదా, ఋషి వాళ్ళు పెట్టుకునేది, అలా అన్నమాట ఇది కూడా. ఇదేంటంటే ఫుల్ కర్లీ అన్నమాట. బ్రహ్మ విష్ణు మహేశ్వరులు అలా పెట్టుకుంటారు చూసారా, ఆ టైప్ ఆఫ్ విగ్ అన్నమాట ఇది. ఇది కూడా సేమ్ నెట్ బేస్ ఉంటుంది. ఇది కూడా ఒరిజినల్ హెయిర్ అన్నమాట. ఇది కూడా ఒరిజినల్ హెయిర్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఈ బేస్ కూడా చాలా బాగుంటుంది అనమాట. మీకు ఎక్కడ పాడవడం అది ఏముండదు. ఓల్డ్ మూవీస్లో ఇలాంటి విగ్స్ అవి యూజ్ చేసేవాళ్ళు అనమాట. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన మూవీస్లో పెద్ద విగ్స్ ఉండవు. ఇప్పుడు న్యూ ట్రెండీలో హెయిర్ కటింగ్స్ అవి ఎలా ఉన్నాయో అలా వేసేసారు. సపోజ్ ప్రభాస్ ఏదో వచ్చింది కదా రీసెంట్గా, సలార్ కాదు, ఆ మూవీ రాముడిది ఏదో వచ్చింది కదా, మూవీ పేరేంటి బ్రో? రాముడి మూవీ వచ్చింది కదా, ఆదిపురుష్ చూసారు కదా, ఆ టైప్ ఆఫ్ పెట్టేస్తుంది అనమాట. అదే ఓల్డ్ వర్షన్ అయితే ఈ టైప్ ఆఫ్ విగ్స్ అవి యూజ్ చేసేవాళ్ళు అనమాట. అండ్ ఇప్పుడు ఇక్కడ ఫ్రూట్స్ ఉన్నాయి, ఫ్రూట్స్ అని ఉన్నాయి. ఫ్రూట్స్ తిన్నివా లేకపోతే ఏంటి అనేది చూస్తున్నానండి. అవి తిన్ని కాదు భయ్య, అవి ప్యూర్ ఎసెన్స్ బ్రాండ్. అందులో స్కిన్ కేర్, మాయిశ్చరైజర్స్, సిరమ్స్, బ్రైట్నింగ్ పర్పస్ అవన్నీ ఉంటాయి అనమాట. అవన్నీ ఫ్లేవర్స్ భయ్య, పుచ్చకాయలు అవి కాదు, అవన్నీ ఫ్లేవర్స్.
ఇది వచ్చేసి ఒకవేళ యంగ్ గా ఉన్న అమ్మాయినే ముసలమ్మగా చూపించాలి అంటే ఇలాంటి విగ్స్ అన్ని వాడతారనమాట. ఇందులో కూడా మీకు కూడా నేను వీడియో చేయకుండా పోతాను నేను. హలో, నేను వెళ్ళిపోతాం, బ్యాలెన్స్ పేమెంట్ ఇవ్వండి. ఓకే గైస్, మన మోడల్ అయితే అలిగేయడమాట. అలగకూడదు, మనిషి అన్న తర్వాత ఓపిక సహనం అనేది గట్టిగా ఉండాలి. అప్పుడైతేనే మీరు అనుకునేది సాధిస్తారనమాట, నాలాగా. ఇప్పుడైతే చూసారు కదా, యంగ్గా ఉన్న అమ్మాయిని ఒక ముసలావుడిగా అని చూపించాలి అనుకుంటే మాత్రం ఇలాంటి విగ్స్ అయితే యూజ్ చేస్తారు. ప్యూర్ వైట్ కావాలంటే ఇలా యూజ్ చేస్తారు. గ్రే ఎగదీసావు కదరా, ఎన్టీఆర్ని చూశాను, ఏఎన్ఆర్ని చూశాను, అమితాబ్ని చూశాను, కమల్ని చూశాను, కానీ నీలాంటి నటుడిని చూడ. కొంచెం యంగ్, మరీ ముసలమ్మాయి కాకుండా కొంచెం యంగ్గా కావాలనుకుంటే ఇలాంటి గ్రే కూడా చూపిస్తారు అనమాట. ఇలా అయితే మన దగ్గర విగ్స్ ఉన్నాయి. ఇప్పుడు ఇందులో వైట్ విగ్ అయితే నేను పెడతాను, తనకి ఎలా ఉందో చూడండి. బుద్ధిమంతుని సార్ నేను. ఏంటి సార్ ఇది? నేను ఇదిలా పట్టుకో, కుర్రవాడిని. ఓకే ఇదిలా పట్టుకో, ఇలా గట్టి పట్టుకో. అదేంటంటే ఫ్రంట్ సపోర్ట్ తీసుకొని బ్యాక్ సైడ్ మనం పుష్ చేసుకోవాలి. విగ్గు పెట్టడం కాదు కానీ ఏంటి బ్రో నువ్వు నా తలంతా పీకెత్తున్నావు? విగ్గు పెట్టడం కాదు కానీ ఇప్పటికే అందరూ వైట్ ఎంటుకలుండి ముసలి. నువ్వు వస్తావని నేను ఓ రబయ చిలుక చీర కట్టుకుంటే, ఓ రబయ చిలుక చీర కట్టుకుంటే, ఓ రబయ ఓ నాయనా నువ్వు రాలేదని నేను. ఓకే, ఇదే లాస్ట్ అన్నమాట. ఓల్డ్ వర్షన్ లో లాస్ట్ విగ్ అన్నమాట. ఎలా ఉందో కామెంట్ చేయండి. నెక్స్ట్ వచ్చేసి న్యూ వర్షన్ లో విగ్స్ అండ్ హెయిర్ ఎక్స్టెన్షన్స్, ఇప్పుడు యూజ్ చేసే ఎక్స్టెన్షన్స్ అవి కూడా మీకైతే చూపించబోతున్నాను, మీరైతే చూడండి. ఓకే గైస్, ఇప్పుడు న్యూ వర్షన్ లో ఏవైతే ఉన్నాయో ఆ విగ్స్ అన్ని కూడా మనం ఆల్రెడీ పెట్టేసాం అనమాట. ఇప్పుడైతే ఆ విగ్స్ లో ఫస్ట్ ఆఫ్ ఆల్ డీజే టిల్లు ఆల్రెడీ చూసారు కదా ఎంత ఫేమస్ అయిందో అతని హెయిర్. సేమ్ అదే టైప్ లో మన దగ్గర అయితే విగ్ అయితే ఉంది. కాకపోతే దీనికి స్ట్రీక్స్ ఉండదు, జస్ట్ బ్రౌన్ అనమాట, న్యాచురల్ బ్రౌన్. ఇది కూడా ఎలా పెట్టాలో ఏంటి అనేది అయితే ఇప్పుడు చూపిస్తాను. మనోడు ఆగలేకపోతాడు, ఏదో ఆత్రం. అలా కాదు బ్రో, రివర్స్ లో పెట్టుకున్నా విగ్. మనకి ఇది ఎలా పెట్టాలి అంటే మనకి నెక్ బేస్ ఉంటుంది, ఫ్రంట్ బేస్ ఉంటుంది. ఇది ఫ్రంట్ బేస్ అనమాట. మనోడు రివర్స్ లో పెట్టుకున్నాడు. ఇప్పుడైతే నేను కరెక్ట్గా పెట్టి చూపిస్తాను, మీరైతే చూడండి. అండ్ ఇప్పుడు ఇదేంటంటే మనకి ఫ్రంట్ పార్ట్ ఏదైతే ఉందో ఈ పార్ట్ మనం ఫ్రంట్లో పెట్టుకోవాలి. దాని తర్వాత ఇక్కడ మనకి క్లిప్స్ టైప్ ఇచ్చారు చూసారా, ఆ క్లిప్స్ని ఇలా లోపలికి అనాలన్నమాట. దాని తర్వాత బ్యాక్ సైడ్ది కిందకి అనాలి. ఇది ఎవరికి సెట్ అవుతుంది అనుకుంటున్నారేమో, ఇది ఎవరికైనా కూడా హెడ్ పెద్దగా ఉన్నా చిన్నగా ఉన్నా అందరికీ కూడా ఇదైతే సెట్ అయిపోతుంది అనమాట విగ్ అనేది. బ్రో ఒకసారి మిర్రర్ బ్రో మేము చూసుకోవాలి. నా వీడియో చూపిస్తాం బాగా, నా స్టిల్ వీడియో తీసుకోవాలి బ్రో. డీజే టిల్లు లాగా ఉన్నానా లేదా మరి ఎలాగ ఉన్నానా చూసుకోవాలి కదా. టిల్లు ప్లస్ దిల్లు దిల్లు కాదు బ్రో, యాజ్ డీజ్. నాకు అనిపించిందే చెప్తాను బ్రో. మనోడు యాజ్ డీజ్ నీగ్రో ఐడియా ఉంది కదా, బ్లాక్ గా ఉండి వాళ్ళ హెయిర్ కూడా ఇలాగే ఉంటది. నేను అపోలోకి వెళ్ళినప్పుడు చాలా మందిని చూసాను, సేమ్ ఉన్నాడు. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. మనోడు ఎలా ఉన్నాడు ఆగు బ్రో, మా వాళ్ళు చూపించు బ్రో. ముందు గెటప్ చూడు, మొత్తం ఫ్రంట్ బ్యాక్ అసలు ఎక్కడ తెలియదండి, చాలా న్యాచురల్ గా ఉంటుంది. ఇది కూడా న్యాచురల్ హెయిర్ అనమాట. ఇది కావాలంటే స్ట్రైట్ చేసుకోవచ్చు, కర్లీ చేసుకోవచ్చు, ఎనీథింగ్ అనమాట, ఏమనేది కూడా చేసుకోవచ్చు. హలో, ఈ విగ్ అయితే చూసారు కదా, ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఇది ఆగిపోయా మీకు మళ్ళీ చూపిస్తాను అన్నప్పుడు మళ్ళీ చూపిస్తాను. వెయిట్, నెక్స్ట్ విగ్స్ ఉన్నాయి, ఆ విగ్స్ అయిపోయి చూపిస్తాను. ఇప్పుడైతే ఇలా అయితే తీసేయచ్చు అనమాట. ఈ విగ్ నేను కూడా పెట్టుకుంటాను, ఎలా ఉందో చూద్దాం మనం. నేను కూడా పెట్టుకొని చూడాలనిపిస్తుంది నాకు. ఆగు బ్రో, చిన్న 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 వీడియో. నన్ను చూసుకోలేనప్పుడు నువ్వు చూసుకో. నాకైతే ఎలా ఉందో కామెంట్ చేయండి బ్రో.
ఓకే, నెక్స్ట్ వీడియో అయితే నేను చూపిస్తాను చూడండి. నెక్స్ట్ వచ్చేసి లేడీస్, ఇప్పుడు వరకు అది బాయ్స్ చూసారు కదా, ఇప్పుడైతే లేడీస్ విగ్ అయితే చూపిస్తాను. న్యూ ట్రెండీలో ఇప్పుడు మనకి లేడీస్ అందరూ కూడా ఇలా అయితే స్టెప్ కట్ చేయించుకొని జస్ట్ వేవీస్ అయితే ఇచ్చుకుంటున్నారు. అందరికీ తెలిసింది అనమాట. చూసారు కదా ఎంత న్యాచురల్ హెయిర్ గా ఉంటది అనమాట. సిలికాన్ హెయిర్ చాలా న్యాచురల్ గా ఉంటుంది. బాగుంది బాయ్. ఓకే గైస్, చూసారు కదా ఎంత న్యాచురల్ గా ఉందో. ఇది వచ్చి అమ్మాయి ఎంత బాగుందో. పెద్దదో సార్. అంటే ఇప్పుడు వాడు అరుంధతి సినిమాలో పశుపతి లాంటి వాడు సార్. ఆడవాళ్ళు కనిపిస్తే పశువులా బిహేవ్ చేస్తాం. ఓకే, ఇప్పుడు వచ్చేసి ఇదైతే న్యాచురల్ గా ఉంటుంది అనమాట. న్యాచురల్ హెయిర్ అయితే కాదు, సిలికాన్ హెయిర్ అనమాట. చాలా బాగుంటుంది అండ్ ఎంతో కాస్ట్ ఉంటుంది అయితే అనుకోకండి. మన దగ్గర అయితే చాలా తక్కువ ప్రైస్ ఉంటుంది. ఎక్కడో తెలుసు కదా, మన 9 స్టార్ కాస్మెటిక్స్లో అయితే చాలా తక్కువ ప్రైస్లో ఉంటాయి. మూవీ యాక్టర్స్ కానీ సీరియల్ యాక్టర్స్ కానీ ప్రతి ఒక్కరు కూడా ఇక్కడే కొంటారనమాట. ఇలాంటి వాళ్ళు కూడా ఇక్కడే కొంటారన్నమాట. ఆడవాళ్ళు కనిపిస్తే పశువులా బిహేవ్ చేస్తాం సార్. సాఫ్ట్వేర్ గర్ల్స్ నుంచి సేల్స్ గర్ల్స్ వరకు, హౌస్ వైఫ్ నుంచి హౌస్ కీపింగ్ ఆంటీస్ వరకు అందరినీ ట్రాప్ చేస్తాం. సరే, ఇప్పుడైతే ఈ విగ్ పెట్టి చూపిస్తాను, మీరు అయితే చూడండి. ఇది సైడ్ పార్టిషన్ అయితే సైడ్ పార్టిషన్ పెట్టుకోవచ్చు, మిడిల్ పార్టిషన్ అయితే మిడిల్ పార్టిషన్ పెట్టుకోవచ్చు. అండ్ మనకి ఫ్రంట్లో ఎక్కడైతే కావాలనుకుంటామో ఆ పార్టిషన్ అనేది పెట్టుకొని దాని తర్వాత బ్యాక్ సైడ్ అనేది ఫుల్ చేసుకోవాలి. సరే వదిలి బ్రో, ఇది దెయ్యం విగ్ కాదు బ్రో, అమ్మాయి విగ్ బ్రో. ఏంటి బ్రో మనమైతే ఫుల్ విగ్ అయితే పెట్టేసాం అనమాట. ఈ విగ్లో మనవాడు ఎలా ఉన్నాడో. ఓకే గైస్, చూసారు కదా, ఇలా అయితే ఇది అమ్మాయిది విగ్ అనమాట. ఇందులో మనం మిడిల్ పార్టిషన్ అయినా పెట్టుకోవచ్చు, సైడ్ పార్టిషన్ అయినా పెట్టుకోవచ్చు. సైడ్ అంటే ఎలా అంటే జస్ట్ ఇలా సైడ్కి జరిపేస్తే సైడ్ పార్టిషన్ అయిపోతుంది, మిడిల్లో పెట్టుకుంటే మిడిల్ పార్టిషన్ అయిపోతుంది. అండ్ బ్యాక్ లుక్ చూసేద్దాం. అండ్ ఇది వచ్చేసి బ్యాక్ లుక్ అనమాట. నార్మల్గా ఇప్పుడు ట్రెడిషనల్ నార్మల్గా ఎవరైనా ఇప్పుడు ఉన్న జనరేషన్లో గర్ల్స్ అంటే ఇలానే మరీ లెంత్ ఉంచుకోవట్లేదు, మరీ షార్ట్ కూడా చేసుకుంటున్నారు, కాకపోతే ఎక్కువ కాదు. ఎక్కువ ఇప్పుడు ట్రెండీలో ఉన్న హెయిర్ స్టైల్ అయితే ఇదే, మనకి స్టెప్ కట్ అనమాట. ఇప్పుడు ఈ విగ్ అనేది ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ ఈ అబ్బాయి కూడా ఎలా ఉన్నాడు ఈ విగ్లో అనేది కామెంట్ చేయండి. ఓకే, ఏ బాబు లేవరా బాబు, పడుకున్నావు ఏమి? ఓకే, షూటింగ్కి వెళ్ళి వచ్చాడంట, నిద్ర వచ్చేస్తుందంట మనవాడికి. అట్లా ఉంటుంది. చూసారు కదా ఈ విగ్ అయితే. ఇలాంటివి మీకు ఎన్నెన్నో నేను చూపిస్తూనే ఉంటాను. మన యూట్యూబ్ ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ చూసారు ఇప్పుడు బాయ్ డీజే టిల్లు చూసారు. అండ్ ఇవి వచ్చేసి ప్యాచెస్ అనమాట. ఇప్పుడు ట్రెండీలో నార్మల్గా బట్టతెల్ల ఉండే వాళ్ళందరూ కూడా ఒక 3 మంత్స్కి ఒకసారి 6 మంత్స్కి ఒకసారి సిట్టింగ్ ఉంటుంది. ఇది ఎలా అంటే ఇక్కడ ఫోర్ హెడ్ అంతా నీట్గా క్లియర్గా ఉండే వాళ్ళకి ఏంటంటే నీట్గా ఈ సైజెస్ ఉంటాయి ఇందులో. ఇలా పెద్ద సైజు, చిన్న సైజు, ఇది చూసారా ఎంత పెద్దగా ఉందో. పెద్ద హెడ్ ఉండే వాళ్ళకి పెద్ద సైజు, చిన్న హెడ్ ఉండే వాళ్ళకి చిన్న సైజు అనమాట. ఇది ఏదైతే ఉందో ఇక్కడంతా కూడా గీకేస్తారనమాట. ఏంటి భయ్యా ఏంటి అంటున్నారేమో, గీకేస్తారనమాట. గుండు గీకేసి ఇదైతే పట్టి కట్ చేస్తారనమాట. ఈ సైడ్స్ అన్నీ కూడా ఉంటాయి ఆల్రెడీ, కాబట్టి ఇదంతా కూడా కట్ చేస్తారనమాట. ఏ స్టైల్ కావాలంటే ఆ స్టైల్, ఈ స్టైల్ కావాలంటే ఈ స్టైలే వదిలేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇలాంటి ప్యాచెస్ కూడా ఒరిజినల్ హెయిర్ అనమాట. ఇవన్నీ ప్యాచెస్ అనమాట. అన్ని సైజెస్ ఉంటాయి, స్మాల్ సైజ్ నుంచి బిగ్ సైజ్ వరకు కూడా అన్ని సైజెస్ అయితే మన దగ్గర ఉంటాయి. ఇవి కూడా ఒరిజినల్ ప్రైజెస్ అండ్ చాలా రీజనబుల్ ప్రైజెస్లో అయితే మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. మీరైతే కొనుక్కోవచ్చు. ఇవి ఎవరెవరు కొనుక్కుంటారు ఏంటి బ్రో అనుకుంటున్నారేమో, సెలూన్స్, పెద్ద పెద్ద సెలూన్స్ ఉండే వాళ్ళు ఎక్కువ కొనుక్కుంటారు అన్నమాట మన దగ్గర. అండ్ ఇది వచ్చేసి ఆల్రెడీ నేను ఇన్స్టాగ్రామ్లో చూపించాను, జడ బిట్ అనమాట. ఇది లేడీస్కి కింద జడ అల్లుకొని పెట్టుకుంటారు కదా, అక్కడ పెట్టుకునేది అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇవి ఎక్స్టెన్షన్స్ అండి. కర్లీ ఉంటాయి, స్ట్రైట్ ఉంటాయి. అండ్ లేదు ఈ కర్లీ వద్దు అనుకుంటే మీరు స్ట్రైట్నింగ్ కూడా చేసేసుకోవచ్చు అనమాట. ఏంటి బ్రో బట్టలు దులుపుతున్నాం అనుకుంటున్నారేమో, ఇది ఎలా అయినా చేసుకోవచ్చు అనమాట. రఫ్ అండ్ టఫ్. మనకి సిలికాన్ హెయిర్ అనుకోండి, ఇది కానీ సింథటిక్ హెయిర్ కానీ మనకి చిక్కుపడే అవకాశం ఉంటుంది. ఇది ఏంటంటే అలాంటి ఏమి ఉండదు అనమాట. ఒరిజినల్ హెయిర్ మీకు కొంచెం ప్రైస్ ఎక్కువ ఉంటుంది, కాకపోతే లైఫ్ అనేది బాగా ఉంటుంది అనమాట. మీరు కర్లీ చేసుకోవచ్చు, స్ట్రైట్నింగ్ చేసుకోవచ్చు, బ్లో డ్రై చేసుకోవచ్చు, ఎనీథింగ్ ఏమైనా కూడా చేసుకోవచ్చు. ఇది ఎలా పెట్టాలి
ఇది లాంగ్ హెయిర్ ఉన్న వాళ్ళకే పెట్టాలా, నాలాగా ఇతనిలాగా ఉన్న హెయిర్కి పెట్టాలా అనేది నేను ఇప్పుడు చూపిస్తాను. చూడండి. ఏ బాబు లే 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 ప్రోడక్ట్స్ పడిపోతాయి చూసుకో బ్రో. కొంచెం స్ట్రైట్ ఉండాలేమో ఇప్పుడు మనకి. ఏంటి బ్రో అట్లా చేస్తున్నాం అనుకుంటున్నారేమో, మనం ఏం చేస్తాం మరి. ఇప్పుడే ఇంత చిన్న హెయిర్ ఉన్నా కూడా మనకి ఇదైతే పెట్టొచ్చు అనమాట. ఇప్పుడైతే నేను మిడిల్ క్లిప్ అనమాట, మన మిడిల్ క్లిప్ జస్ట్ ఒక క్లిప్పే పెట్టాను, చూసారు కదా ఎలా ఓల్డ్ అయిపోయిందో. దాని తర్వాత ఏంటి అంటే సెకండ్ క్లిప్పు, అండ్ దీని తర్వాత థర్డ్ క్లిప్. ఇలా అయితే చాలా సింపుల్గా అటాచ్ చేసుకోవచ్చు. మీకు అప్పటికప్పుడే కొంచెం లెంత్ హెయిర్ కావాలి అనుకుంటే. ఓకే గైస్, చూసారు కదా ఎంత చిన్న హెయిర్ ఉన్నా కూడా మనం అయితే ఇలాంటి హెయిర్ ఎక్స్టెన్షన్స్ అనేది మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి. ఇవి కూడా మీరు చాలా సింపుల్గా అటాచ్ చేసుకోవచ్చు. మీరు మన షాప్కి వస్తే ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి, మీకు మేకప్ ప్రోడక్ట్స్ కావాలన్నా కూడా ప్రతిదీ కూడా ఎక్స్ప్లెయిన్ చేసి ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. ఇలా హెయిర్ ఎక్స్టెన్షన్స్ తీసుకుంటే ఎలా పెట్టాలి ఏంటి అనేది ట్రైనింగ్ ఇచ్చి మరీ ఇస్తామన్నమాట. మీకు ఎటువంటి ప్రాబ్లం కూడా ఉండదు. ప్రతిదీ కూడా గైడ్ లైన్స్ అనేది చాలా బాగుంటుంది మన దగ్గర. చూసారు కదా అంత షార్ట్ హెయిర్ ఉన్నా కూడా, చూసారా నేను ఇలా లాగుతున్నాను, అతనే ఊగుతున్నాడు కానీ మనకి హెయిర్ ఎక్స్టెన్షన్ అయితే రావట్లేదు. చూసారా, మీకు కనిపిస్తుందో లేదో తెలీదు, అందుకనే ఇటు తిప్పుతున్నాను. చూడండి మనోడు ఎలా ఊగుతాడు. అది హెయిర్ అనేది అస్సలు ఎక్కడ ఊడడం అనేది జరగదు అనమాట. చాలా బాగుంటుంది. ఈ నార్మల్గా ఒకప్పుడు పంతులు గెటప్ అంటే అలా విగ్ వేసి మనం ఇందాక చూపించినట్టు విగ్ వేసేవాళ్ళు. ఇప్పుడు పంతులు గెటప్ అనుకుంటే జస్ట్ ఇలా నాట్ వేసేయచ్చు అనమాట, ఇలా ఎక్స్టెన్షన్స్ పెట్టేసి అతని హెయిర్ని మనం పంతుల్లాగా ముందుకు ఇలా దువ్వేయడం అనమాట. అట్లా ఉంటుంది పంతులతోని. ఎలా ఉందో కామెంట్ చేయండి. ఇది కూడా ఎక్స్టెన్షన్ చాలా సింపుల్ కూడా, రిమూవింగ్ కూడా. జస్ట్ క్లిప్ని మనం ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. జస్ట్ ఇలా టిప్ టాప్స్లా ఉంటాయి అన్నమాట. జస్ట్ ఇలా చాలా సింపుల్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫుల్ విగ్, లేడీస్కి ఫుల్ విగ్ అనమాట. ఇది కూడా నెట్ బేస్ ఉంటుంది. ఒరిజినల్ హెయిర్ ఎక్కడ అస్సలు తెలియకూడదు, ఏ పార్టిషన్ అయినా మేము తీసుకోవాలి అనుకునే వాళ్ళకి ఇది ఫుల్ విగ్ అనమాట. చాలా బాగుంటుంది. మీకు ఫ్రంట్లో కూడా షేప్ ఉంటుంది. రమ్యకృష్ణకి ఎలా అయితే షేప్ ఉంటుందో ఇలా వి షేపు, ఆ షేప్ అనేది ఇలా ఉంటుంది అనమాట. ఇది కూడా చాలా బాగుంటుంది. ఇది కూడా పెట్టడానికి ఉండదు, ఎందుకంటే నెట్ బేస్ ఉంటుంది కాబట్టి. ఇది కట్ చేస్తేనే కానీ మీకు తెలియదు దీని లుక్ అనేది. ఇది ఏంటంటే షార్ట్ హెయిర్, మీకు ఇంకా లెంత్ కావాలన్నా లెంత్ కూడా మనం చేపిస్తాం అనమాట. ఇవి ఏంటంటే మనం కుట్టిపిస్తాం అనమాట. మీకు కూడా ఎలాంటి రిక్వైర్మెంట్ ఉంటే మన దగ్గరికి రావచ్చు, మనం అయితే కుట్టిపిస్తాం. అండ్ నెక్స్ట్ వచ్చేసి డీజే. ఏంట్రా ఏంటిది, ఏదో అప్పచెప్పినట్టు డీజే. ఒక బిల్డప్ ఏది, ఒక ఎలివేషన్ ఏది, ఒక ఇంట్రడక్షన్ ఏదిరా. భాయో और बहनों, presenting you the most interesting and entertaining character, డీజే. ఇప్పుడు ఇంకా ఎంటర్టైన్మెంట్ షూరో. అల్లు అర్జున్ మూవీ చూసారు కదా, డీజే దువ్వాడ జగన్నాథం అనమాట. ఆ మూవీలో అల్లు అర్జున్ అయితే ఇలా ఫంక్స్ పెట్టుకొని ఉంటారు, అండ్ ఇలా లాగితే వచ్చేస్తుంది. ఇది కూడా మోసమేనా అని అయితే అడుగుతారు కదా తను. ఆ క్లిప్ కూడా వేస్తాను, మీకు అర్థమైందో లేదో తెలియదు నేను అనేది. ఆ క్లిప్ కూడా వేస్తాను. ఇప్పుడైతే మనోడికి ఇది ఎలా పెట్టాలి అనేది చూపిస్తాను అనమాట. ఇదేంటి బ్రో ఎంత ఉంది, అల్లు అర్జున్ ఎంతే ఉంది అనుకుంటున్నారేమో. ఏంటో అనుకోకండి, హెయిర్ భయ్యా మాట్లాడుతున్నారు. ముందు బాబులం మేము, ముందు బాబులం, ముందు కొడితే మాకు మేమే మహారాజులం. ఏంటని క్లారిటీ చెప్పండి. హెయిర్ మనది ఇప్పుడు సబ్జెక్ట్ హెయిర్ భయ్యా, హెయిరే అనుకోవాలి మళ్ళీ. వచ్చాను మీరు పడుకోబెట్టండి. ఓకే అండి, లేదండి నిద్ర లేకపోతే నైట్ అక్కడికి వెళ్తాయి. పిలుచుకుని ఓకే మేనేజర్ ఫోన్ చేసి చెప్తా. ఓకే గైస్, ఇదైతే అల్లు అర్జున్ ఫంక్ అనమాట. మనం ఇది ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ కట్ చేయొచ్చు. అల్లు అర్జున్ ఏం కాదు, లేడీస్ కూడా పెట్టుకోవచ్చు. ఇప్పుడు సైడ్స్ లెగ్స్ లాగా ఎవరైనా అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే కామెంట్ చేయండి. అల్లు అర్జున్ లా ఉన్నాడా అని అడుగుతున్నారు అన్నమాట డైరెక్ట్ గా. ఎలా ఉన్నాడో కామెంట్ చేయండి. అల్లు అర్జున్ ఫ్యాన్స్ ఉంటే ఒకసారి కామెంట్ చేయండి భయ్యా. ఓకే బ్రో, చేస్తారు, కంగారు పడగా. నువ్వు కూడా అల్లు అర్జున్ దగ్గరికి వెళ్తావు త్వరలోనే. అల్లు అర్జున్ కలుస్తూ మాట్లాడుతూ సినిమా కూడా చేస్తావు. కంగ్రాచులేషన్స్ అండ్ ఆల్ ది బెస్ట్. ఓకే, థ్యాంక్ యూ భయ్యా. కానీ ఇప్పుడు నన్ను వదిలేస్తే నేను వెళ్ళిపోతా భయ్యా. ఒక్క 10 minutes అయిపోయింది, ఇంకా ఇంట్రడక్షన్ అన్నమాట. కెమెరామెన్ ఉన్నా కానీ ఎందుకు నవ్వుతున్నాడు? వెయిట్ బ్రో, వెయిట్
ఫినిషింగ్ అయితే వచ్చేసామా. ఇప్పుడైతే చూడండి, ఇది అల్లు అర్జున్ ఫంక్ అనమాట. చాలా సింపుల్ అండ్ ఎక్కడ తెలియదు. అండ్ మీ హెయిర్ స్టైల్ని బట్టి మీరు కట్ చేయించుకోవచ్చు. ఏదైనా షార్ట్ ఫిల్మ్స్ అయినా, మూవీస్లో ఏమైనా ఫంక్స్ కావాలి అంటే ఎక్కడికి వెళ్తున్నారో తెలియదు. ఇదే న్యాచురల్లో ఉంటుంది, సిలికాన్లో కూడా ఉంటాయి మన దగ్గర. ఏదైనా కూడా మీరు పర్చేస్ చేయొచ్చు. ఫంక్ అంటే మనకి వస్తుంది కదా ఫంక్. అల్లు అర్జున్ ఇలా ఊతాడు చూసా, ఇలా ఎగురుతుంది ఫంక్. అది ఫంక్ అంటే ఇది నీకు పెట్టిందే. ఓకే, ఇదైతే ఇలా రిమూవ్ చేసేసాం అనమాట. ఇలాంటి ఫంక్స్ ఇది స్ట్రైట్ చేయొచ్చు, కర్లీ చేయొచ్చు, ఏదైనా కూడా చేయొచ్చు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి అందులోనే ఇలా పెద్ద సైజు ఉంటాయి లేడీస్ పర్పస్, స్మాల్ సైజు ఉంటాయి, అండ్ ఇలా బిగ్ సైజు కూడా ఉంటాయి. ఎనీథింగ్ అనమాట, ఏమైనా ఉంటాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు చూపించబోయేవి ఏంటి అంటే లేడీస్కి అనమాట. ఇవి కూడా ఎక్స్టెన్షన్స్. ఇవేంటంటే బ్యాక్ సైడ్ చాలా హెయిర్ అనేది థిన్గా ఉంటుంది. మీకు ఇవి ఎలా అటాచ్ చేస్తారు అనేది ఇమేజెస్ వేస్తాను, అవి కూడా మీరు చూడొచ్చు. హెయిర్ అనేది థిన్గా ఉండే వాళ్ళకి ఇవి అటాచ్మెంట్స్ అనమాట. స్ట్రిప్స్, హెయిర్ స్ట్రిప్స్ అంటారు. వాళ్ళ హెయిర్తోనే ఇది అటాచ్ అయితే చేస్తారనమాట. అది ఎలా చేస్తారనేది జస్ట్ చిన్న క్లిప్ ఏమైనా ఉంటే వేస్తాను, మీరైతే చూడొచ్చు. ఓకే గాయ్స్, ఫైనల్గా అయితే హెయిర్లో అన్నీ కూడా చూపించేశాను. అండ్ మీకు ఇంకా ఎలాంటివైనా కొంచెం డిఫరెంట్గా ఏమైనా కావాలి అనుకుంటున్నారా, అలా అయితే మనకి కామెంట్లో మెసేజ్ చేయండి. తప్పకుండా మీకోసమైనా నేనైతే ఆ వీడియోస్ చేస్తాను. చూసారు కదా, ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. తప్పకుండా నా వీడియోస్ అనేది వెంటనే మీకు రావాలి అంటే బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి అనమాట. థ్యాంక్ యూ సో మచ్. బాయ్ బాయ్.